నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. బతకడం వృధా అని విరక్తిగా ఉన్నారా? అయితే ఈ కథ మీకోసమే. శివ ధనవంతుడు బిడ్డ, దేనికి లోటు లేదు. ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఏ పని చేయాల్సిన అవసరమూ లేదు. దీంతో అతని జీవితంపై విసుగొచ్చేసింది. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది. తను ఏ పని చేసేందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కష్టపడే లక్షణం కూడా లేదు. దీంతో అతను జీవించడం వృధా అని నిర్ణయించుకున్నాడు. ఊరి బయట ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సాధువు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది. అలా నేను ప్రశాంతంగా ఇంట్లో పుస్తకాలు చదువుతూ కూర్చోలేను, ధ్యానం వంటివి చేయలేను, ఎప్పుడు ఏ పని చేసింది లేదు. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియడం లేదు. అందుకే నేను బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది అని చెప్పాడు. దానికి ఆ సాధువు, నువ్వు సాధారణంగా రోజు ఏం చేస్తుంటావు అని ప్రశ్నించాడు. దానికి శివ, నేను ఏ పని చెయ్యను. బోర్ కొడితే కాసేపు చదరంగం ఆడుతాను, అంతే. అంతకు మించి నేను ఏ పని చేసింది లేదు. అందుకే నాకు ఈ జీవితం నచ్చడం లేదు. చేయడానికి ఏ పని రాదు కూడా అని చెప్పాడు. వెంటనే సాధువు, నువ్వు ఇప్పుడు చదరంగం ఆడాలి, అది జీవితం కూడా, నా శిష్యుడితో అని చెప్పాడు. దానికి ఆ యువకుడు సరే అన్నాడు. తన శిష్యుని పిలిచి శివతో చదరంగం ఆడమని చెప్పాడు. వారు చదరంగం మాట మొదలు పెడుతున్నప్పుడు ఒక కత్తి తీసి, మీ ఇద్దరిలో ఎవరు ఓడిపోతారో వాడికి నేను చంపేస్తాను అని చెప్పాడు సాధువు. దాంతో శివలో భయం మొదలైంది. బతకడం వృధా అని అనుకున్న వ్యక్తిలో కూడా ఆ కత్తిని చూడగానే చావు భయం అనే పదం వినగానే కలవరం ప్రారంభమైంది. చదరంగం మాట ఆడడం మొదలుపెట్టాడు. శివకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. కానీ ఎదురుగా ఆడుతున్న శిష్యుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతనిలో ఎలాంటి భయము బెంగా లేవు. శివ మాత్రం వణికిపోతూ ఆడుతున్నాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు. ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఏకాగ్రతగా ఆడడం ప్రారంభించాడు. శివ కాసేపటిలో మళ్ళీ శిష్యుడి ముఖం చూశాడు. అతనిలో మాత్రం ఇంకా అదే ప్రశాంతత. అప్పుడు శివలో ఆలోచన మొదలైంది. తాను బతికి సాధించింది ఏమీ లేదు. ఈ సాధువు ప్రశాంతమైన చిత్తంతో జీవించగలడు. అందుకే తాను ఆ శిష్యుడు ప్రాణభిక్ష పెట్టాలని అనుకున్నాడు. కావాలనే తప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన సాధువు వెంటనే ఆట ఆపమని చెప్పాడు. శివను ఉద్దేశించి, నువ్వు గెలిచే సమయంలో కూడా ఓడిపోవాలని తప్పులు చేశావు. దానికి కారణం నీలో చిగురించిన మానవత్వం, జాలి, దయ. ఇవే మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అంతేకాదు, మొదట్లో ఆట గెలిచేందుకు నువ్వు చాలా ఏకాగ్రతగా ఆడావు. అంటే నువ్వు ఖచ్చితంగా ధ్యానం చేయగలవు. కాకపోతే ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. నీలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి, కానీ ప్రయత్నలోపం ఎక్కువగా ఉంది. ధ్యానం చేయడం ఈ రోజు నుంచే ప్రారంభించు. అంతా మేలే జరుగుతుంది. నీకున్న ధనంతో ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టు. నీకు జీవించాలన్న కోరిక పెరుగుతుంది అని వివరించాడు. శివ సాధువు చెప్పినట్టు చేశాడు. అతనికి జీవితంలో నిజమైన సంతోషం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవ.